హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేశారండి, అక్కడికి వెళ్తున్నాం. ఈ రెస్టారెంట్లో రుచి ఎక్కువ ఖర్చు తక్కువ అండోయ్. దీని పేరు మురారి రెస్టారెంట్ అండి. చూడండి, చూస్తూనే ఎదురుకుండానే కృష్ణుడి విగ్రహం ఎంత అందంగా ఉందో. ఇది ఎంట్రన్స్ అండి, ఇది సైడ్ క్యాబిను, ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళంగానే సైడ్ ఫ్రిడ్జు అవి, తర్వాత విశాలమైన డైనింగ్ హాల్ కూడా ఉందండి. కొత్తగా ఓపెన్ చేశారు కదండి, చాలా నీట్గా బాగుందండి. ఇక్కడేమో కౌంటర్ ఇది. ఈ కౌంటర్ పక్కగా వీళ్ళు మెనూ కార్డు పెట్టారండి. దాంట్లో రేట్స్ చూశానండి, చాలా తక్కువగా కూడా ఉన్నాయి. ఈ రేట్ ఎక్కడా మనకి దొరకదండి. ఇప్పుడు మనం ఈ రెస్టారెంట్ ఓనర్తో మాట్లాడదాం. హాయ్ అండి. మురారి హోటల్ మురారి అండి. ఇది మేము 2 వీక్స్ అవుతుందండి, గాజువాక్లో మేము స్టార్ట్ చేసాం. ఇదేంటంటే ప్యూర్ వెజ్ రెస్టారెంట్ మేడం. ఇది ఫ్యామిలీ రెస్టారెంట్ అండి. ఇందులో 100% మనకి అన్నీ కూడా వెజ్లో ఆల్ వెరైటీస్ మనకి దొరుకుతాయి. గాజువాక్లో మంచి ప్రైస్తో, మంచి క్వాలిటీతో, మంచి టేస్ట్తో హైజెనిక్ ఫుడ్ ఇద్దామని చెప్పేసి మాకు అది కాన్సెప్ట్. అలాగే కిచెన్స్లో కూడా అన్నీ కూడా ఆర్గానిక్ ఫుడ్స్ మేము వాడుతున్నాం మేడం. ప్రైజింగ్ కూడా ది బెస్ట్ ప్రైజ్ ఇచ్చామండి. రెస్టారెంట్లోకి వచ్చి తిని ఎక్కువ ప్రైజింగ్ ఫీల్ అవ్వకుండా కస్టమర్ సాటిస్ఫాక్షనే మాకు కావాలి. మంచి ప్రైస్ ఇస్తున్నాం, మంచి కస్టమర్ రిలేషన్ కూడా బాగుంది. సో 100% మేము సర్వీస్ అయితే ఇస్తున్నాం మేడం. మళ్ళీ చెప్పండి. ఇది ఆల్రెడీ జస్ట్ ఓపెన్ చేసి 2 వీక్స్ అవుతుంది మేడం. ఈ హోటల్ మెయిన్ రోడ్డు మీద ఉండటం వలన బాగా డిస్టర్బెన్స్గా ఉంది. చూశారు కదండి, ఇక్కడ పైన మెనూ కనిపిస్తోంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళని మనం పలకరిద్దాం. హాయ్ అండి. హలో, ఇక్కడ ఫుడ్ ఎలా ఉందండి? హాయ్, ఫుడ్ ఎలా ఉందండి? బాగుందండి, థ్యాంక్ యూ. తర్వాత నెక్స్ట్ దగ్గరికి వెళ్దాం. ఏం సెలెక్ట్ చేస్తున్నారు? ఫుడ్ ఎలా ఉంది? మీరేం సెలెక్ట్ చేస్తున్నారు? టేస్ట్ ఎలా ఉంది? హాయ్, ఏం సెలెక్ట్ చేసుకున్నావు? ఏం సెలెక్ట్ చేసుకున్నావు ఫుడ్? ఇలా కిచెన్లోకి మనం ముందరికి వెళ్దాం. ఈవిడ ఇక్కడ పనిచేసే ఆవిడండి. పెరుగువడ, ఇక్కడ పెరుగువడ, సాంబారు, చట్నీ, కర్రీస్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదండి. ఎంతో కలర్ఫుల్గా కూడా ఉన్నాయండి. తర్వాత ఇదంతా కిచెన్ అండి. ఈ కిచెన్ కూడా చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారండి. చూసారా అండి, పని ఎదుర్కొండానే తయారు చేస్తున్నారు. చాలా నీట్గా ఉంది. ఇవేమో పెద్ద పెద్ద వెట్ గ్రైండర్స్ అండి. ఇక్కడ రేపటి కోసం పిండి రెడీ చేస్తూ ఉన్నారండి. ఈ బకెట్లో పిండిని చూడవచ్చు. ఇక్కడ వెట్ గ్రైండర్లో పిండి రుబ్బుతూ ఉన్నారు చూడండి. ఇవేమో రోటీస్ అండి. ఆల్రెడీ ఈ రోటీస్ కాల్చేశారండి. ఆ కాల్చే యూనిట్ ఇదండి. నేను మా కూతురు అయితే వెజ్ మంచూరియా, నేనైతే మసాలా దోశ ఆర్డర్ చేశానండి.